మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు, సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశంలో అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. అంటే హిందీకి విలువే ఉంటుంది తప్ప మిగతా భాషలకు విలువ లేదు. జాతీయ భాష నేను గౌరవిస్తాను, నేను నేర్చుకుంటాను హిందీ, నేను మాట్లాడతాను హిందీ, రాస్తాను, చదువుతాను. కానీ నా తెలుగు నేను చంపుకోలే, నా తమిళని నేను అర్థం చేసుకుంటానే, నా కన్నడాన్ని నేను గౌరవిస్తానే, నా మలయాళం తాలూకు గొప్పతనాన్ని తెలుసుకుంటానే. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? అంటే హిందీ మాకు రాకపోతే ఢిల్లీలో కూర్చొని అంటే మా పనులు చేయరా మాకు దక్షిణ భారతానికి? ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుందంటే చేతగాని వ్యక్తులు ఉన్నారు మన రాష్ట్రాన్ని వెళ్తున్నారు. చంద్రబాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు.